ఏపీ మంత్రి రావెల కిషోర్ కుమారుడు సుశీల్ పై నిర్భయ కేసు నమోదైంది. ప్రస్తుతం సుశీల్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న సుశీల్ కోసం 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సుశీల్ మీద ఇప్పటికే కేసు నమోదైంది. ఇప్పుడు దాకా డ్రైవర్ పేరు అప్పారావు అని చెబుతూ ఉండగా అతని పేరు రమేష్ అని నిర్ధారించారు పోలీసులు. విచారణకు హాజరు కావాలంటూ సుశీల్కి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రావెల సుశీల్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి. శర్మ, సుశీల్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్. రావెల కిషోర్ కుమారుడు సుశీల్ కు ఉత్సు బిగుస్తోంది. అతని పైన నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 509, 354 కింద ప్రస్తుతం కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుతో మాట్లాడదాం. ఎలా జరుగుతోంది? దీనికి సంబంధించి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. హైదరాబాద్లో పట్ట పగలు ఇలా ఒక మహిళను వేధించడం, అది ఒక మంత్రి కుమారుడు వేధించడం, దీన్ని ఎలా మీరు పరిగణిస్తున్నారు? దీన్ని 3వ తారీఖు రోజు 4 గంటలకు ప్రాంతాన ఆ జరిగిన సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు మనము ఇనిషియల్గా ఆ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అప్పారావు అనే డ్రైవరు మరి ఇంకొక వ్యక్తి నన్ను వేధించారు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చిన మేరకు మనము సెక్షన్ 509 కింద నమోదు చేయడం అనేది జరిగింది. తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 161 స్టేట్మెంట్స్ కూడా నిన్న రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్ను ఆల్టర్ చేస్తూ 354 అండ్ 509 ఐపీసీలో సెక్షన్ అనేది మార్పిడి చేయడం అనేది జరిగింది. నేరస్తునిపై ఇప్పుడే వాళ్ళకి నిన్నే నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరి మా ఇన్వెస్టిగేషన్లో ఆ 2వ వ్యక్తి పేరు సుశీల్ అని, మరి అతడు రావుల కిషోర్ బాబు యొక్క కొడుకని కూడా తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఇద్దరికి కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది. మరి 41 సిఆర్పిసిలో ఏదైతే నోటీసులు ఇవ్వగానే దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. 1-2 డేస్లో దే హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద కన్సర్న్డ్ SHO. వాళ్ళు అపియర్ కావాలనే చట్టారీత్యా చర్య తీసుకుంటారు. సుశీల్ అందుబాటులో లేరు. ఇంట్లో నోటీసులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇవాళ కానీ రేపు కానీ అతన్ని విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అతన్ని విచారించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అతను ఎక్కడున్నా కూడా పట్టుకుని ఖచ్చితంగా చట్టారీత్యా చర్య. ఆ రోజు ఆ సమయంలో ఆ యువతి ఇతను మంత్రి కుమారుడు అని గుర్తించలేదా? అతను ఎవరో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అందుగురించే ఈవెన్ కంప్లైంట్లో అప్పారావు అని రాశారు. నిజంగా కూడా హిజ్ నేమ్ ఈజ్ నాట్ అది అప్పారావు, బట్ రమేష్ అని కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనం కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు అలా వాళ్ళు కొట్టి తీసుకొని వచ్చారు. అతడు అన్కాన్షియస్ పరిస్థితిలో ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాం. వాళ్ళే అతని పేరు అప్పారావు అని రాసి మనకు ఇవ్వడం జరిగింది. అంటే స్పాట్లో ఇద్దరిపైన దాడి జరుగుతున్న సమయంలో మన పోలీసులు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అండ్ కారు కూడా పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ కారును వెనక్కి పంపించారనేది బాధితుల ఆరోపణ. నో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఏదో గొడవ జరుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా విపరీతంగా జమైనారు, కొడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ జరిగిన సంఘటన కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. అక్కడ ఉన్న చాలా మంది జమై ఒక వ్యక్తులను ఇద్దరిని కొడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు ఇమీడియట్గా మన వాళ్ళపై రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకురావడం అనేది జరిగింది తప్ప అక్కడ జరిగిన సంఘటన కూడా విచారించడానికి టైం లేదు. అంటే సుశీల్ మనుషులు కూడా అక్కడ పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నించారు. నో అది నాకు మా దృష్టికి రాలేదు. అంటే తర్వాత ఎంక్వైరీలో వాళ్ళ మదర్ ఎవరో వచ్చిన వాళ్ళకి సంబంధించిన బాధితులు అనేది తెలిసింది. కానీ అక్కడ జరిగిన సంఘటనలో కొంత నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు జమ కావడము, వాళ్ళని కొడుతుండడము, అదొక ఇంజురీస్ కావడం మూలాన ఇమీడియట్గా ఏం చూసుకున్నా అందరినీ వాళ్ళని తీసుకుని రావడం అనేది జరిగింది. కొంత మొదట నిర్లక్ష్యం జరిగింది. మీరు ఇనిషియేట్ తీసుకున్న తర్వాతే కేసు స్పీడప్ అయింది అనేది మాకున్నటువంటి సమాచారం. చూస్తున్నటువంటి తీరు కూడా అదే విధంగా ఉంది. నో నా దృష్టిలో మాత్రం అక్కడ కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడిన వలన మా వాళ్ళు సరిగ్గా ఇమీడియట్గా వాళ్ళను తీసుకురావడంలో వాళ్ళ పేర్లు ఏంటి డీటెయిల్గా కనుక్కోలేని పరిస్థితిలో జరిగింది తప్ప
కావాలని చేసింది మాత్రం ఆ రోజు సుశీల్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? ఆ రోజు సుశీల్ లేడు, ఓన్లీ ఇంజూర్డ్ ఈ అప్పారావుని మాత్రం అప్పారావు అని చెప్తున్నారు, కానీ అతని పేరు అప్పారావు కూడా కాదట. ఇంతకుముందు తెలిసింది అతని పేరు రమేష్ అని మా దృష్టికి వచ్చింది. అతను కూడా ఇంజురీస్ తోటి ఉన్నాడు. అతని కంప్లైంట్ తర్వాత ఇచ్చాడు, బట్ ఎవరో కొట్టినారని ఇచ్చిన మేరకు దాని మీద అతని బాగా ఇంజురీస్ ఉన్నాయి కదా అనే ఉద్దేశం కొద్ది ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 2 గంటల 3 గంటల సమయం తీసుకొని ఖచ్చితంగా పట్టుకొస్తాం సుశీల్ అని ఇందాక కార్పొరేట్ విజయలక్ష్మికి మన వాళ్ళు చెప్పారంట. అది జరుగుతుంది సార్? ఆ ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో నోటీసులు సర్వ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు చెప్పడం ఏసీపీ గారు చెప్పుండొచ్చు, బట్ డెఫినెట్లీ అతన్ని మేము కస్టడీకి తీసుకోవడం అనేది జరుగుతుంది. చట్టారీత్యా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశాడు అతను, కుక్క పిల్ల కారుకు అడ్డంగా వచ్చింది, ఆ సమయంలో కుక్క పిల్ల తప్పించాను, అనవసరంగా దానిపైన ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయ దురుద్దేశం బురద చల్లుతున్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరికి రాజకీయ దురుద్దేశం లేదు, ఇది తెలంగాణ రాష్ట్రం. అక్కడ అతను మంత్రి కానీ ఎవరు కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎవరున్నా అందరికీ చట్టారీత్యా మేము సమానమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేరాన్ని నేరంలాగానే చూస్తాం కానీ ఇక్కడ ఫెవరిజం కానీ ఏది కానీ అనేది ఉండదని నా ఉద్దేశం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది సార్ ఈ కేసులో? ఖచ్చితంగా చట్టారీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. సుశీల్ పిలిపించడం తదుపరి సుశీల్ నేరస్తులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చట్టారీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే 1-2 రోజుల్లో సుశీల్ను పిలిపిస్తారా? అతడు మనం నోటీస్ సర్వ్ చేశాము, 2 days నోటీస్ చట్ట ప్రకారము 41 CRPCలో 2 రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. టైం ఇవ్వడం అనేది జరిగింది, ఇస్తున్నాము. ఈ లోపల అతడు వస్తే బాగుంటుంది, లేకపోతే చట్టం ఏ విధంగా చెప్తే ఆ విధంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కే పిలిపించి విచారిస్తారా? విచారించడమే కాదు, ఆ చట్టంలో ఏముంటుంది, ముందు జరిగిన సంఘటన పూర్తి వివరాలు సేకరిస్తాము, తర్వాత అతన్ని కోర్టుకు పంపుతాము. ఒక్కసారి నిర్భయ సెక్షన్లకు సంబంధించి ఎట్లా ఉంటుంది? ఎలా ఉండబోతుంది చట్టం? సెక్షన్లు ఎన్ని ఏళ్ల శిక్ష ఈ సెక్షన్లకు పడేటువంటి అవకాశం? 354D దానిపై 354 కింద ఐ థింక్ దిస్ ద బిలో 7 years నేరాల చట్టాలు పనిష్మెంట్ కాబట్టి దానిపై నార్మల్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అతను వేధించాడు అనే దానిపై నిర్భయాలో 3-4 డెఫినేషన్స్ ఉన్నాయి. 354 ABCD అనేది ఆ విధంగా ఇతను 354 కింద వస్తాడు. అందులో నిర్వచనం ప్రకారం 354 కింద వస్తుంది. అతనిపై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇతనికి సంబంధించి మీరు విచారించారా ఏమన్నా? ఇతడు గతంలో ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఏమైనా ఉందనేటువంటిది మీకు విచారణలో ఏమైనా తెలిసిందా? ఇంతవరకు మన దృష్టికి రాలేదు. అతని బ్యాక్గ్రౌండ్ కూడా మనకు దృష్టికి రాలేదు. అతడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి. అతను ఇక్కడ మన మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటున్నారని తెలుసు, అంత మటుకే తెలుసు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అక్కడ స్థానికులు ఒకటి చెప్తున్నారు, ఆ ఏరియాలో ఈ మంత్రుల కుమారులు కానీ కొంతమంది VVIPలు కానీ వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ లేదు, ఇలాంటి ఇబ్బందులు తరచూ జరుగుతుంటాయి అని అంటున్నారు. మీరు దానిపైన ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అటువంటిది లేదు. మంత్రుల అంటే ముఖ్యంగా మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర మేము ప్రాపర్ బందోబస్తు అనేది ఉంది. పెట్రోల్ మొబైల్స్ కూడా ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతుంటాయి. బట్ అటువంటి ఇప్పుడు కూడా రోడ్ నెంబర్ 13లో ఆ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మినిస్టర్ క్వార్టర్స్ వచ్చే రోడ్లో అదే అది పొరపాటు. అక్కడ అటువంటి సంఘటన జరిగింది, ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఒకవేళ అటువంటి ఏ దృష్టికి వచ్చినా ఇమీడియట్ చట్టారీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి చూడాలి మరి ఈ విచారణ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించిన తర్వాత ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్ యూ. ఇది వెస్ట్ జోన్ DCP వెంకటేశ్వరరావు చెప్తున్నారు. చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ముందు విచారణ తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తాము. 354 and 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా DCP చెప్పారు.